విడవలూరు మండలంలోని సినిమా హాల్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు జరగబోయే రోడ్డు విస్తరణను వెంటనే ఆపాలని సుమారు 200 మంది గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, అధికారులు ఇళ్లు పగలగొట్టే కార్యక్రమాన్ని ఆపి తమకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ అధికారులు రోడ్డు విస్తరణ పేరుతో తరతరాలుగా ఉన్న ఇళ్లను కూల్చేసి కుటుంబాలను రోడ్డును పడేసే పరిస్థితులు కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఇళ్లు ఖాళీ చేయాలంటే ఎక్కడికి పోవాలని వారు ఆవేదన చెందారు. ఈ ధర్నా వల్ల ఇరువైపుల గ్రామాలకు సంబంధించిన వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వచ్చి గ్రామస్తులకు నచ్చజెప్పడంతో ధర్నా కార్యక్రమాన్ని విరమించారు. మంత్రి గారు రోడ్డు మీద పడకుండా మేము చెప్తున్నాం సార్ పోలీసు జవాబు చెప్పడం రాజకీయ చెప్పట్లా, పోలీసులు చెప్పట్లా, రమ్మంటారా మాకు దేనికి? మాకు అమ్మారు ఉంది స్వచ్ఛమైన ఆపుకుంటే మాకు న్యాయం అధికారి కానీ బ్రతికేది పేదోడి మీద. పేదోడికి ఆపద వస్తే ఎవరు రాదుకోరా? రారా? పేదోడిని ఎప్పుడు ఇలాగే చేసేస్తారు. ఈ రోజు ఈ పేదోడు వచ్చి ఈదునే పడాలా, ఉన్నాడు మాత్రం లోపలికి పోవాలా. పేదోడు ఈదు పడతాడు, ఉన్నాడు ఓట్లు ఉన్నప్పుడు అమ్మ ఓటేయండి అమ్మా, అమ్మ ఓటేయండి. ఇంటికింటి గడప గడప సిగ్గు లేదా? సిగ్గు లేదా? ఆ రోజా మగోడు అయినా రాకూడదు. ఆ రోజు ఓటుకి ఈ రోజు మేము ఇంత బాధల్లో ఉంటే ఒక్క మగోడు రాలే. ఎడలూరులో ఒక్క మగోడు వచ్చి మమ్మల్ని ఎవరు ఎన్నుకోలే. ఇక్కడ మగోళ్ళ పెంటోళ్ళ ఇంతమంది గడపలు వచ్చినాయి కదా. ఆ రోజు అమ్మ ఓటేయండి అమ్మ, అమ్మ ఓటేయండి అన్నారు కదా. ఈ రోజు అందరూ ఎట్టిపోయారయ్యా నాయకులు అందరూ, ఎట్టిపోయారు నాయకులు అందరూ ఎట్టిపోయారు. పోతే వాళ్ళే కదా అడక్క తినే వాళ్ళు పోతే పోయారు అనుకున్నారా? మేము వేస్తేనే కదా మీరు వచ్చింది, మేము ఓటు వేస్తేనే కదా మీరు అధికారంలోకి వచ్చింది. మేము ఓటు వేయకుండా మీరు అధికారంలోకి వచ్చారా? మా బాధను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఎవరైనా కానీ? ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? మీరు మా ఓట్లతో మీరు అధికారంలో చేసుకొని మీరు పైన చలాయిస్తుంటే మేము మీ కింద బానిసలాగా బతకాలి. మేము బానిసలమే, ఎన్ని రోజులు బానిసలుగా బతకాలి? అధికారులు మమ్మల్ని అధికారులు చేసి మమ్మల్ని ఈ విధంగా హింసలు పెట్టి ఎందుకు చేస్తున్నారు? మేము ఎక్కడికి పోవాలి? మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. జరిగేలాగా మేము కదలం. అందరూ కూడా కలిసి మాకు న్యాయం చేశారు. ఏం చేశారు? మా వల్ల బాగుపడ్డోళ్ళు అందరూ, మేము వేసిన ఓట్లతో బాగుపడ్డోళ్ళు అందరూ ఈ రోజు ఒక్కరు కూడా మాకు న్యాయం చేయలే. అయితే ఓట్లు ఎందుకు పెట్టుకో? ఎలక్షన్ ఎందుకు అసలు? ఎలక్షన్ ఎందుకో? పెద్ద మనిషి ఎవరు లేనప్పుడు ఎలక్షన్ ఎందుకో? ఎందుకని? ఒక పేదవాడిని ఆదుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు గొప్ప అవ్వాలా? ఎందుకు అవ్వాలి? దానికి ఎవరు పరీక్షించరా? సమాధానమే లేదా మాకు. అది మాకు సమాధానం కావాలి. సమాధానం ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు. మా వల్ల ఉపయోగపడ్డ వాళ్ళందరూ మాకు ఉపయోగపడాలి ఇప్పుడు వచ్చి. అది లేదంటే మేము ఇలాగే చేసి ధర్నా చేసి మా ప్రాణాలనే తీసుకుంటాం, కానీ మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు. నా పేరు మనోజ్ అండి, మాది విడవలూరు. గత 3 తరాల నుంచి, నా తరమే కదా మా నాయన కాదు, ముందు తరం నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు కాపురాలు. ఇంటి శిస్తు కట్టించుకుంటున్నారు, కుళాయి పిల్లి కట్టించుకుంటున్నారు, కరెంటు బిల్లు కట్టించుకుంటున్నారు. ఈ రోజు ఎవరు ఆకాశరామన్ వచ్చి ఎన్ని శివాయ స్థలాలు పగలగొట్టాలని చెప్పి లోకాయుక్తకు నోటీస్ ఇచ్చారంట. ఆ నోటీసులో అతని పేరు లేదు, ఆధార్ కార్డు నెంబర్ లేదు. ఆ నోటీస్ ఆధారంగా చేసుకొని మాకు నోటీసులు ఇచ్చారు పగలగొడతామని చెప్పేసి. ఈ రోజు ఇక్కడుండే 300 గడప ఉంది. 300 గడప ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది? 5-6 మంది కూడా ఉన్నారు. ఆ చిన్న బిడ్డలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు, పింఛన్ మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ నీడ లేకుండా చేయాలనుకున్నాడు ఆకాశరామన్ ఎవరు. ఆయన మా ముందుకు రావాలా, మాకు న్యాయం జరగాల. న్యాయం జరిగేంత వరకు 7 నుంచి